భక్తి సంగీత కుసుమాలు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ భావార్థామృతం సిరీస్కి పునఃస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివమానస పూజ యొక్క భావార్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా శ్లోకం యొక్క అర్థం తెలుసుకుని తర్వాత మొత్తం స్తోత్రం అంతా నేను పాడే ప్రయత్నం చేస్తాను. रत्नैकल्पितमासनं हिमजलै स्नानञ्च दिव्याम्बरं नानारत्नविभूषितं मृगमदामोदाङ्कितं चन्दनं जाति चम्पकबिल्वपत्ररचितं पुष्पञ्च धूपं तथा दीपं देवदयानिधे पशुपते हृत्कल्पितं गृह्यताम्. ओ दयानिधि పశుపతి పరమేశ్వర, నీకోసమే నా మనసులోనే నవరత్న ఖచ్చితమైన రత్న సింహాసనాన్ని సిద్ధం చేశాను. మంచునీటితోటి స్నానము, దివ్యమైన వస్త్రాలు, నవరత్నాలతో కూడిన ఆభరణాలు, కస్తూరి పరిమళం కలిగిన చందనము నా మనసులోనే నీకు సమర్పిస్తున్నాను. జాజి, సంపెంగ పూలతో పాటు బిల్వపత్రాలు, ధూపదీపాలను నా మనసులోనే నీకు అర్పిస్తున్నాను. దయతో స్వీకరించు స్వామి అని ఈ శ్లోకం యొక్క అర్థం. మనం దేవునికి బాహ్యంగా సమర్పించే పూజా ద్రవ్యాలన్నీ పంచభూతాలకు సంకేతాలు. ఇక్కడ భక్తుడు తన హృదయాన్ని ఒక పవిత్ర క్షేత్రంగా మార్చుకుని, నీకిష్టమైనది వెలుపల లేదు, నా హృదయ కమలంలోనే ఉంది అని మనకి తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సౌవర్ణే నవరత్నఖండరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకం సాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు. హే ప్రభు, నవరత్నాలు పొదిగిన బంగారు పాత్రలో నెయ్యి, పాయసం, 5 రకాల పిండి వంటలు, పాలు, పెరుగు, అరటిపండ్లు, పానకం సిద్ధం చేశాను. రకరకాల కూరలు, రుచికరమైన నిర్మలమైన జలముతో, కర్పూరంతో వెలిగే నీరాజనము మరియు తాంబూలాన్ని నా మనసులోనే భక్తితో నీకు అర్పిస్తున్నాను. దయచేసి వీటిని స్వీకరించు అని భక్తుడు భగవంతుణ్ణి మనసులోనే ధ్యానం చేస్తున్నాడు. మొదటి శ్లోకం భక్తుడు అంతర్ముఖ ప్రయాణం చేస్తే, ఈ రెండో శ్లోకంలో అహంకారాన్ని ఆహారంగా సమర్పించడం. ఇందులో 5 రకాల పిండి వంటలను నివేదించడం అంటే కేవలం రుచికరమైన పదార్థాలను ఇవ్వడమే కాదు, మనలోని కోరికలు, రాగద్వేషాలు మరియు ఇంద్రియ వాంఛలను భగవంతునికి అర్పించి మన మనస్సుని నిర్మలం చేసుకోవడం ఈ శ్లోకం యొక్క అర్థం. భగవంతుడు ఆకలి తీర్చేవాడు కాడు, మన భక్తి యొక్క రుచిని చూసేవాడు. ఇది ఈ శ్లోకం యొక్క భావార్థం. ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాభీరి మృదంగ కాహలకలా
गीतं च नृत्यं तथा साष्टाङ्गं प्रणतिः स्तुतिर्बहुविधा एतत् समस्तं मया सङ्कल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो। हो सर्वव्याप्ति, నీకు ఛత్రము, వింజామరలు, విసునుకర్ర, నిర్మలమైన అద్దాన్ని సమర్పిస్తున్నాను. వీణాభేరి, మృదంగం వంటి వాయిద్యాల యొక్క ధ్వనులను, గాన నృత్యాలను, సాష్టాంగ నమస్కారాన్ని, అనేక రకాల స్తుతులను నా సంకల్పం ద్వారా సమర్పిస్తున్నాను. ప్రభో, ఈ మానస పూజను అంగీకరించు అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ శ్లోకంలో అంతా శివమయం, సర్వం శివమయం అన్న విషయం మనకు విదితమవుతుంది. రాజోపచారాలైన ఛత్రము, చామరము, నృత్యము, సంగీతం అంటే ఈ విశ్వంలో మనం చూసే ప్రతి అందం, వినే ప్రతి శబ్దం ఆయన విభూతే అని భావించాలి. ప్రకృతిలో జరిగే ప్రతి చలనము ఒక నృత్యము, ప్రతి గాలి యొక్క సవ్వడి ఒక వేణుగానము అని భావించడమే ఈ శ్లోకంలోని యొక్క ప్రధానమైన తత్వం. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వా గిరో యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. హే శంభో, నీవే నా ఆత్మవు, నా బుద్ధి పార్వతీదేవి, నా ప్రాణాలు నీ పరివారం, నా శరీరం నీ ఆలయం. నేను అనుభవించే విషయభోగాలన్నీ నీ పూజా ద్రవ్యాలు. నా నిద్ర నీ ధ్యానం అనగా సమాధి స్థితి. నా నడక అంతా నీకు చేసిన ప్రదక్షిణే. నేను మాట్లాడే ప్రతి మాట నీకు స్తోత్రమే. నేను చేసే ప్రతి పనిని నీ ఆరాధనగానే భావించి నీకు సమర్పిస్తున్నాను. ఇది ఈ స్తోత్రానికే మొక్కటం వంటిది. ఆత్మాత్వం గిరిజామతి అంటే నా ఆత్మవి నువ్వే, నా బుద్ధి పార్వతి అని అర్థం. పూజ అంటే ఏదో ఒక సమయంలో చేసేది కాదు. మనం బ్రతికి ఉన్న ప్రతి క్షణము, పీల్చే ప్రతి శ్వాస, చేసే ప్రతి పని భగవదర్పితం కావాలి. నేను వేరు, దేవుడు వేరు అనే ద్వైతభావం పోయి శివుడు నేనే, నేనే శివుడు అనే అద్వైత స్థితికి రావడమే ఈ శ్లోకం యొక్క అర్థం. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో కూడా ఇటువంటి అర్థం వచ్చేటట్టుగానే అమ్మవారికి సమర్పించుకునే ఒక శ్లోకం చెప్పారు. జపోజల్ప శిల్ప అనే ఒక శ్లోకంలో ఇదే అర్థం వచ్చేటట్టుగా అందులో కూడా మనకి చెప్పే ప్రయత్నం చేశారు. కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. ఓ కరుణా సముద్రుడైన శ్రీ మహాదేవ శంభో,
నా చేతులతో, కాళ్లతో, మాటతో, శరీరంతో, కర్మల వల్ల నేను చేసిన తప్పులను క్షమించు. నా చెవులతో విన్నవి, కళ్ళతో చూసినవి, మనసుతో తలచినవి, శాస్త్ర సమ్మతమైనవి లేదా విరుద్ధమైనవి ఏవైనా సరే నా అపరాధాలన్నిటినీ క్షమించి నన్ను కాపాడు. నీకు జయము కలుగుగాక అని ఈ శ్లోకం యొక్క అర్థం. మనిషి అన్నవాడు తెలిసి తెలియక ఎన్నో అపరాధాలు చేస్తూ ఉంటాడు. ఇంద్రియాల ద్వారా వచ్చే దోషాలను భగవంతుని దయతోనే కడుక్కోవాలి. నేను కర్తను కాదు అని తన కర్మలన్నిటినీ ఆయన పాదాల వద్ద ఉంచడం ద్వారా అహంకారం నశిస్తుంది. సంపూర్ణ శరణాగతి ద్వారానే మోక్షం లభిస్తుంది అని ఈ శ్లోకం మనకి అర్థం చెప్తోంది. చూశారు కదా, భగవంతుని ఆరాధించడం అంటే కేవలం పువ్వులు, పండ్లు, తినుబండారాలు, ధూపాలు, దీపాలు, నైవేద్యాలు ఇవన్నీ కాదు. భగవంతుని ఆరాధించడం అంటే సర్వస్వం శరణాగతి చెందడం అన్నది ఈ శ్లోకాల ద్వారా ఆది శంకరాచార్యుల వారు మనకి తెలియచెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మొత్తం స్తోత్రం పాడే ప్రయత్నం చేస్తాను. రత్నైకల్పితమాసనం హిమజలై స్నానంచ దేవ్యాంబరం నానారత్నవిభూషితం మృగమదామోదాంకితం చందనం జాతి చంపకబిల్వపత్రరచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం సౌవర్ణే నవరత్నఖండరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకం శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు ఛత్రం చామరయోర్యుగం యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరిమృదంగకాలకలా గీతంచ నృత్యం తథా సాష్టాంగం ప్రణతి స్తుతిర్బహువిధా ఏతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజా గృహాణ ప్రభో ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణశరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితి సంచారః పదయో ప్రదక్షిణవిధి స్తోత్రాణి సర్వా గిరో యత్ కర్మ కరోమి తత్తదఖిలం
शम्भो तवाराधनम् करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधम् विहितमविहितं वा सर्वमेतत् क्षमस्त्वा जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधम् विहितमविहितं वा सर्वमेतत् क्षमस्व जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो। విన్నారు కదండి. మీకు గనక మా ఈ భావార్థామృతం సిరీస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ వాళ్ళెవరికైనా షేర్ చేయండి. మీకు మా ఈ సిరీస్లో ఏ స్తోత్రం యొక్క మీనింగ్ బాగా నచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోలు చూస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.